హలో ఫుడీస్, వెల్కమ్ టు సరన్ సుమన్ ఫుడ్ బ్లాగ్. ఉస్తికాయలతో పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఉస్తికాయలు చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది, కొంచెం చేదుగా కూడా ఉంటుందండి. ముందుగా ఉస్తికాయల్ని సన్నగా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసేసుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనకు కావాల్సిన పోపు దినుసులు వేసుకుని ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉస్తికాయలు కూడా వేసేసుకొని మూత మూసి ఒక 5-10 మినిట్స్ పాటు మగ్గనిచ్చుకోవాలండి. సో ఈ ఉస్తికాయలు అనేది చిన్నపిల్లలకి కూడా చాలా చాలా మంచిదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ మరిగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు కూడా పోసేసుకోవాలండి. సో రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసుకోవాలి. పులుసు కారం అంటాం కదండి, సాంబార్ పొడి, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో ఈ రెసిపీకి బెల్లం అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే పుల్ల పుల్లంగా, చేదుగా, తీయగా అన్నీ కలిపిన ఒక రెసిపీ అండి ఇది. కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించేసుకున్నారనుకోండి, వేడి వేడి అన్నంలో ఉస్తికాయలు పులుసు వేసుకొని తిన్నారనుకోండి, చాలా బాగుంటుందండి. వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.